తాను బెదిరింపులకు బెదిరిపోయేవాడిని కాదని ఎవరు తనని బెదిరించినా బెదర్నని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఇక తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇలాంటి కాల్స్ ఎన్ని వచ్చినా తాను రాజకీయాల్లో వెనకడుగు వేయనని ఆయన గత నాయకుల అవినీతి బండారాన్ని బయటకు తీస్తానని అంటున్నారు. ఇక తన నియోజకవర్గంలో కేజీఎఫ్ సినిమాను తలపించే అక్రమ క్వారీ నడుస్తుందని, దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ భరతం పడతానంటున్న పైడి రాకేష్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ కామెంట్ చేశారు. తను చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి పైడి రాకేష్ రెడ్డి గారు అడిగి మీరు తెలుసుకుందాం. అసలు మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ఏంటి అసలు ఏంది బెదిరింపు కాల్స్? అదే నేను చెప్పాను కదా, ఒక్కడిని ముట్టుకుంటే 100 మందిని తీసుకొని పోతాను చెప్పాను కదా. చూడలేదా మగధీర సినిమా? మగధీర సినిమా లేదా? షేర్ ఖాన్ అవి చూడండి, మళ్ళీ సినిమాలు చూడండి. ఎవడన్నా అట్లాంటి ఆలోచన వచ్చిన కానీ ఆలోచనలు కూడా తీసేస్తాను చెప్తున్నాను. మీ పత్రిక ముఖంగా మీడియా ముఖంగా ఎవరు చేశారు, ఎక్కడికి వస్తున్నారు, ఎవడెవడు చేస్తాడు, ఎవడెవడికి నొప్పి అవుతుందో వాడు చేస్తాడు. ఎవడెవడికి నేను క్వారీలలో విజిట్ చేస్తే ఈ 100 కోట్లు 1000 కోట్లు దోపిడీ బయట పడుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది కాబట్టి వాళ్ళు చేపిస్తున్నారు. దేశాలకి అనేది లేదు, విదేశాలకి అనేది ఎవ్వరికి అనేది లేదు. ఆరుమూరు నియోజకవర్గ ప్రజలే నా బాసులు కాబట్టి నా బాసుల ఆస్తుల గురించి నాకు ఓటేసి గెలిపించారు. వాళ్లకు కావలసిన పీస్ ఆఫ్ లైఫ్, శాంతిగా బతకాలి నా ఆర్మూర్ ప్రాంతం. మొన్ననే చెప్పాను శాంతి కపోతలు ఎగరేసానని. ఆ శాంతి కపోతలు అలా ఉంచుతాను 5 సంవత్సరాల వరకు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కమిషనర్ గారికి ఇచ్చాను, కమిషనర్ గారికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కూడా పోయింది, ఢిల్లీ వరకు పోయింది. రకరకాల ప్రవర్తనలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరు నా గురించి ప్రార్థిస్తున్నారు. మా బిడ్డ తొలిగా వచ్చిన రాజకీయాలకు వచ్చిన బిడ్డ మా గురించి పోరాడుతున్నాను. నేను చెప్పేది ఆర్మూరే కాదు, మొత్తం తెలంగాణ ఏదో కొల్లగొట్టబడ్డదో, ఖమ్మం గ్రైనేట్ రాదు కావచ్చు, కరీంనగర్ గ్రైనేట్ కావచ్చు, అన్నీ కూడా అన్ని ప్రజల ఆస్తులు రికవరీ చేయాలా, ప్రజలతో కొల్లగొట్టబడ్డ సంపద అంతా తిరిగి రావాలా, ఈ ప్రజలకు మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటాం. అవి ఎవరెవరు ఎత్తునో తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. నిన్న కూడా ఓపెన్గా చూపించాను. వాళ్ళ అనుచరులు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది తిరుగుతాను, క్వారీలలో తిరుగుతాను, ఎక్కడెక్కడైతే అక్రమంగా జరిగినా అన్ని చోట్ల తిరుగుతాను. నేను ఆరుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేని. నాకు 5 సంవత్సరాల వరకు ప్రజలు నాకు బాధ్యత అప్పచెప్పారు, చౌకీదారు పనిచ్చారు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఓటుకు విలువివ్వాలంటే నేను చేయాల్సిందే. నాకు వ్యక్తిగత ఎజెండా ఏం లేదు. రాజకీయ నాయకులు వినయ్ రెడ్డి గారు కావచ్చు, ఈ మధ్యన జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ఒకటైనరు. మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఇద్దరు కలిపి ఒకటైన అన్నదమ్ములు. టిఫిన్స్ ఏదో కొత్త ప్లాన్లు చేస్తున్నారు. బిడ్డ మీ ఆటలు చెల్లాయి, నాకు ప్రజలు ఉన్నారు, అది చాలు. దేవుడున్నాడు, ధైర్యం. 5,000 కోట్లు అని అనుకుంటున్నాం. రేపు తల్లరి ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, ప్రధానంగా చెప్తున్నారు తనకు బెదిరింపు కాలు వస్తుందని చెప్పి దీనిపై కూడా సిపికి కంప్లైంట్ చేశానని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. నిన్న వారి విషయంలో కూడా హృదయ అక్రమాలు జరిగాయని చెప్పి కూడా దీనిపై కూడా సిపికి కూడా కంప్లైంట్ చేశానని చెప్పి కూడా పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా నవీన్, అమ్మాల్స్, నిజామాబాద్.